మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ 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 అమ్మా అని సాయి కుమార్ సార్ చెప్పినట్టు నాలుగో సింహాల కష్టాలు చెప్పుకుంటే భారతం రాసుకుంటే రామాయణం అవుతుంది. బయటికో తీరు కనిపిస్తుంది, లోపల ఇంకో తీరు ఉంటుంది. వాళ్ళు పోలీస్ రా వాళ్ళకేంద్రా అని అంటారు కానీ సీత బాధ సీతది పీత బాధ పీతది అన్నట్టు పోలీసు వాళ్ళ బాధలు కూడా ఉన్నాయి. కాదనుకుంటే గిడజూడురి. అగో అక్కడ అందరు నిల్చున్నాక ఓ పెద్ద మనిషి పచ్చ జెండా ఊపిండు. అజంక నిమ్మలంగా నడుచుకుంటూ పోతున్నారు అందరు. ఓరి కథగాల బిల్డప్ చూస్తే గుట్టల మీద ఉరుకుడు పోటీలు పెడతారు అనుకుంటే నిమ్మలంగా నడుచుకుంటూనే పోతున్నారు కదా. ఇదేమన్నా నడుచుడు పోటీలా ఏంది? వీళ్ళ నడక చూస్తుంటే అట్లా కూడా అనిపిస్తలేదు. ఇదెక్కడి ముచ్చటో నాయన అనుకుంటారు కదా. వీళ్ళు ఉత్త మనుషులు కాదు, మహబూబ్నగర్ జిల్లా పోలీసులు. గుట్టలెక్కే డ్యూటీ చేసుకున్నారు ఒక్క పూట. ఎందుకో ఎరికేనా ఈ సార్ చెప్తున్నాడు నూరి. ఈ గుట్టలు కొండలు ఎక్కడం వలన మనలో స్టామినా అనేది ఎంత ఉన్నదని తెలుస్తుంది. దీనివల్ల మనకు బ్రీతింగ్ కానీ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే కూడా బయటపడుతుంది. బాడీ ఫిట్నెస్గా ఉంటే మైండ్ కూడా యాక్టివ్ ఉంటుంది. ఎక్కువగా మనం ఫిట్నెస్గా ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మా ఎస్పీ గారు ఆలోచన కోసం చేయటం. విన్నారా, పోలీసులను గట్టిగా చేసేందుకు ఈ పని చేస్తున్నారట పెద్ద పోలీసు సార్లు. మరి కాదా, పోలీసు నౌకరు ఎక్కినప్పుడు చేసిన ఎక్సర్సైజ్లాయే. డ్యూటీకి ఎక్కిన కాడ నుంచి పిల్లల ముచ్చట కూడా మనిషి కష్టపడతారా. యాళ్లకు తిండి ఉండదు, తాగుడు ఉండదు. ముదాం గిట్లనే ఉంటే బొర్రలు విరగకుంటుంటాయా? దొంగల సంగతి ఏమో గాని ఒళ్ళు కొవ్వు పట్టి తను కూడా ఖరాబ్ అవుతుంటాయి పోలీసు అన్నలకు. అవి అసొంటి పరిస్థితి రావద్దనే గుట్టలెక్కి కండలు కరిగియాలని ఆర్డర్ వేసిందట ఎస్పీ మేడం. అగా చూడు ఎట్లా తిప్పల పడుతున్నారో. దమ్మొచ్చినా కూడా ఆగుతలేరు కదా. అయ్యో ఈ సార్కి అయితే నడవనే వస్తలేదు పాపం. కొంచెం ఓపిక పట్టు సార్, కొద్దిగా ఓపిక పట్టు. అయ్యో సార్కు పానం అంతా కింద మీద అయినట్టున్నది కదా. చెమటతోటి మొత్తం తడిసిపోయిండు. ఎన్నడెక్కని గుట్టలా అలసిపోయి కూర్చున్నాడు పాపం. ఉత్తగా స్టేషన్లో కూర్చొని జీవుల్లో తిరుగుడే తెలిసిన మనుషులను ఏకిన గిట్ట గుట్టలెక్కిస్తే ఎంత బాధ అవుతుంది పాపం. దొంగలు చూస్తున్నారు కదా, మహబూబ్నగర్ పోలీసు అన్నలు మీకన్నా ఎక్కువనే కష్టపడుతున్నారు. ఎంత ఉరికినా దొరకబట్టుడు ఖాయమే ఇక. కాబట్టి దొంగలందరూ డ్యూటీలు మహబూబ్నగర్కి వేసుకోకురిగా.